వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంతో పాటు అధిక లోడు లేకుండా ప్రయాణాలు సాగించేలా రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. 5వ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, ట్రాఫిక్, రోడ్డు భవనాల, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, ప్రజారోగ్యం తదితర శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు రహదారి భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడిపే డ్రైవర్లపై జిల్లా రవాణా శాఖ అధికారుల సహకారంతో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాహనదారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్డు ప్రమాదాలపై యువతకు అవగాహన కల్పిస్తూ రహదారి భద్రత నియమ నిబంధనలు సక్రమంగా పాటించే విధంగా చర్యలు చేపట్టాలంటూ జిల్లా ఉప రవాణా కమిషనర్ ఏ మోహన్ తెలిపారు. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా రూపొందించిన వివిధ కరపత్రాలను, పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రోడ్డు భవనాల శాఖ ఎస్ఈ హరిప్రసాద్, జిల్లా ప్రధాన రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు, డిఎం ఎంవిఎం మనోహర్, డిటిఆర్బి ఇన్స్పెక్టర్ పి రామచంద్రరావు, ఆర్టీఓ పివి సాయి ప్రసాద్, మోటార్ వాహన తనిఖీ అధికారులు బివి మురళీకృష్ణ, ఎం హరినాథ్ రెడ్డి, ఎన్డి దుర్గా విఠల్, బిఎల్ కిరణ్, ఆర్ షణ్ముఖ్ శ్రీనివాస్, ఎం కాలాజ్యోతి, ట్రాఫిక్ పోలీసు అధికారులు తదితరులు హాజరయ్యారు.